అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. ఈరోజు మన డైలీ బైబిల్ డివోషన్స్లో ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఎజ్రాస్ పెనిటెన్షియల్ ప్రేయర్ విచ్ మేడ్ ద పీపుల్ టు రియలైజ్ దేర్ సిన్స్. ప్రజలు వారు చేసిన పొరపాట్లను వారు గ్రహించే విధంగా చేసిన ఎజ్రా ప్రార్థన అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. మీకు తెలిసినట్లుగా మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న ఈ ధారావాహిక సందేశాలను మన సంఘ సభ్యులు ప్రియులు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు అందిస్తున్నారు. ఈనాటి సందేశానికి ఉపోద్ఘాతంగా ఈ గీతాన్ని ముందుగా విందాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అంధుడనై అపవాదితో అనుచరుడై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, సంచరించితి చీకటిలో వంచన చేసితి అందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగును గాక. 9వ అధ్యాయంకి వచ్చామండి. చాలా చాలా మంచి, చాలా రసవత్తరమైన ఘట్టం ఇది. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజీలు, ఎబోసీలు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అనే దేశపు జనముల నుండి తాము వేరుపరుచుకొనగా వారు చేయ అసహ్యమైన కార్యము తామే చేయొచ్చు. ఇక్కడ ఒక ప్రార్థన ఉంటుందండి, ఇంపార్టెంట్ ప్రార్థన. 70 సంవత్సరాలు బబులోనికి వెళ్ళిపోయారు. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? చాలామంది ప్రధానులు, యాజకులు అందరూ వెళ్ళిపోతే దేశం అంతా భ్రష్టు పట్టిపోయిందండి. అక్కడ ఏమైంది? నానా జాతుల ప్రజలు వచ్చి సెటిల్ అయిపోయారు. వీరి పిల్లలను వారి తర్వాత ఈ కల్చర్ అంతా చేంజ్ అయిపోయింది. వేరే వాళ్ళను అన్యులను వివాహం చేసుకున్నారు. జీవితం ఒకసారి పతనం అవుతుందంటే అన్యులను వివాహం చేసుకోవడం వల్ల సొలొమోను జీవితం కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నది, కానీ జీవితము బాగా బాగా పతనమైపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రార్థన, చాలా మంచి ప్రార్థన ఉంటుందండి. ఈ కల్చర్ అంతా పాడైంది అనడానికి ఇక్కడ ఎంత మంచి వాక్యం చెప్తాడు చూడండి. 9వ అధ్యాయాన్ని 3 భాగాలుగా చేయొచ్చు. ఏదంటే పాపము తెలుసుకున్నవారు, తర్వాత నిరసన ప్రకటించిన వారు, తర్వాత 3-4 వచనాల నుండి 5వ వచనం వరకు అంగలార్పు. కొంతమంది ఏం చేస్తారంటే
ఎలాంటి ప్రార్థన చేస్తారంటే 3 రకాల ప్రార్థన ఆలోచన ఉంటుంది అన్నమాట. తప్పంతా నీది అని చెప్పేవారు కొంతమంది, తప్పు మనది అని పెద్దలు యాక్సెప్ట్ చేసేవారు. మనం కనుక పిల్లల్ని సరైన మార్గంలో పెడితే వాళ్ళు అలా చేసేవారు కాదు, వేరే వాళ్ళని వివాహం చేసుకునేవారు కాదు అని ఒక ఆలోచన ఉందన్నమాట. తర్వాత తప్పంతా నాదే అనేటోళ్ళు కొంతమంది, తప్పంతా మీదే అనేటోళ్ళు కొంతమంది, తప్పు మనది అనేవాళ్ళు కొంతమంది. ఇక్కడ తప్పు మనది అనే కేటగిరీలో ఎజ్రా ఉన్నాడండి. 3-4 వచనాలు చదువుదాం. నేను ఈ సంగతి విని నా వస్త్రములు పైదుప్పటి చింపుకొని నా తల వెంచుకలను నా గడ్డపు వెంచుకలను పెరికి వేసుకొని విభ్రాంతి నుండి కూర్చుంటుంది. మొదట తెలుసుకున్నాడు ఏమి అఘాయిత్యం జరిగింది. అక్కడ వేరే కల్చర్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. మన దేశంలోకి వేరే కల్చర్ అన్య దేవత విగ్రహాలు వచ్చేసినాయి. అన్య దేవతల విగ్రహాలని పూజిస్తున్నారు కాబట్టి దాన్ని ఎలా చేయాలని ఐడెంటిఫై చేశాడు. రెండవది నిరసన ప్రకటించాడు. నిరసన మనమైతే బ్లాక్ జెండాలు పట్టుకుంటాం, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అరుస్తాం, నినాదాలు చేస్తాం. ఇలాగే ఇక్కడ చేశాడనమాట. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంచుకొని నా గడ్డపు వెంచుకున్న పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటుంది. చెరపట్టబడిన వారు అపరాధం చూసి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారు అందరూ నా ఎద్దుకు కూడి వచ్చిరి. అసలు వాళ్ళకి తెలియదు ఎందుకు ఇట్లా ఉన్నాడు. ఒక మంచి పని చేశారు, ఎందుకయ్యా నువ్వు ఇలా ఉన్నావని అడగటానికి వచ్చారు. వచ్చినప్పుడు నేను విభ్రాంతి పడి సాయంత్ర పరపడ వేళ వరకు కూర్చుంటుంది. సాయంత్ర పరపన వేళను శ్రమ తీరగా నేను లేచి ఈ వస్త్రమును పైదుపడి చెప్పుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడు యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా ముఖం నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. నా దోషములను నా తలకు పైగా హెచ్చిన. ఎందుకు ప్రార్థన చేస్తుండు? ప్రజలు చేస్తే మేము కనుక పెద్దలం ఇక్కడ ఉంటే ప్రజలు పిల్లలు ఈ విధంగా చేసేవాళ్ళు కాదు కదా నాయనా, నాదే తప్పు మాదే తప్పు అని ప్రార్థన చేశాడు. చాలా మంచి మాట అండి. తర్వాత ఏమని చేశాడంటే అంగలార్పుతో కూడిన ప్రార్థన చేశాడనమాట. ఈ ప్రార్థన చేసినందుకు ఇది భక్తులకు సరి అయిన ప్రార్థన అనమాట. 13-14 వచనాలు చూద్దాం. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములు బట్టి మా శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడనేది నీవు దోషమునకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి. దేవా నువ్వు చాలా శిక్షించాలి మా అపరాధాలకు, కానీ నువ్వు కొంచెమే శిక్షించావు నాయన. ఇది చాలా మంచిది. అందుకే పౌలు కూడా అంటాడు కదా, పాపులలో నేను ప్రధాన పాపిని, నువ్వు శిక్షిస్తే నేను ఎక్కడ ఉండేవాడిను. ఇది మంచి ప్రార్థన. కాబట్టి అక్కడ హ్యాండ్ ఓవర్ చేశాడు యెరూషలేములో. 9వ అధ్యాయంలో మనుషులను చూశాడు, ప్రజలను చూశాడు, అంగలార్చాడు, నిరసన ప్రకటించాడు, ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఎందుకు చేశాడో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైంది. తర్వాత ఏం చేశాడంటే, దేవా నువ్వు ఒకవేళ శిక్షిస్తే ఆ శిక్షకు మేము పాత్రులం నాయన, కానీ తక్కువనే శిక్షించావు అంటుండంట. 15వ వచనం, యెహోవా ఇశ్రాయేలు దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలనే నేటి దినం ఉన్నట్లుగాని మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధులు కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులం కాము. దేవా నీ సన్నిధిలో నిలవడానికే అర్హత లేదు మాకు, అంత పాపం చేసాం. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలేదు, పిల్లలు దారి తప్పిపోతుంటే మేము పట్టించుకోలేదు, వారి కొరకు ప్రార్థన చేయలేదు, తప్పంతా మాదే అని ప్రార్థన. ఈ ప్రార్థన చాలా శ్రేష్టమైంది. మొదట ఐడెంటిఫై చేశాడు, తర్వాత నిరసన ప్రకటించాడు, బట్టలు చింపుకొని ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర హ్యూమిలిటీ ప్రకటించాడు, దీనుడై చేశాడు, ఖిన్నుడైనాడు. తర్వాత నాకు అర్హత లేదు నాయన, ఈ ప్రార్థన మనకుంటే చాలా మంచిది. దీనిలోని విశేషాలు అన్నీ అన్వయించుకొని మనం వీటి ప్రార్థన చేయడానికి దేవుడు మనను ప్రేరేపించును గాక. ఆమేన్. పాపము తలచుసుమి పశ్చాత్తాపము బంధుసుమి నా పని యేసుని పాదంబులబడి పాపము వీడుసుమి పాపము చేయకుమి యేసుని గాయము రేపకుమి కాయక పాపము చేసిన మనస కాయడు యేసుసుమి. గంతులు వేయకుమి యేసుని చెంతకు చేరుకుమి వింతగా క్రీస్తుని రక్షణ
తగిందువు గోరుసుమి శ్రీధర నమ్మకుమి ఆత్మకు శోధనలుండు సుమి శోధన మాటెడు ప్రీతును నంది చదగనుందు సుమి పోరాడు సుమి రిపునకు బెక్కిల వలదు సుమి ఎగువకు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెలువు సుమి అంతము వాసు సుమి రాజన అంతల వెదకు సుమి అంతర కుండగు ప్రీతు రక్షకుని ఎంతను చేరు సుమి పాపము తరచు సుమి